శ్రీనివాసాచార్యులు గారు. హైదరాబాద్లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో అనేక దేవతల ఆలయాలు కొలువై ఉన్నాయి. ఈ అద్భుత దేవాలయానికి ప్రధాన అర్చకులుగా వారు పనిచేస్తున్నారు. వీరు ఆలయంలోని వెంకటేశ్వరాలయానికి ప్రధాన అర్చకులుగా ఆలయ బాధ్యతల్ని అద్భుతంగా సభక్తికంగా నిర్వహిస్తున్నారు. ఎంతో క్రమశిక్షణగా నడుస్తున్న ఈ ఆలయం అభివృద్ధిలో వీరి పాత్ర ఎంతో కీలకమైంది. ఇలాంటి అరుదైన వ్యక్తిని సన్మానించుకోవడం మన అదృష్టం. స్వామివారి చేతుల మీదుగా సత్కారాన్ని ఆశీస్సుల్ని పొందుతున్నారు. అలాగే వేద పండితులు ప్రధాన అర్చకులతో పాటు దేవాలయ కార్యనిర్వహణాధికారులను కూడా సత్కరించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. వేములవాడ దేవస్థానం నుంచి శ్రీ కృష్ణాజీరావు గారు, వారిని కూడా వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణాజీరావు గారు ఎన్నో మహిమలున్న చారిత్రకాలయం వేములవాడ రాజన్న ఆలయానికి ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ డైనమిక్ ఈవోగా గుర్తి పొందారు. అలాగే వీరు బాల్యం నుంచే ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉన్నారు. ఆలయ ప్రతిష్టను ఇనుమడింప చేయడంలో, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో విశేష కృషి చేశారు వీరు. వారి తర్వాత బ్రహ్మరాంబ గారు, ఈవో కనక మహాలక్ష్మి దేవస్థానం విశాఖపట్నం, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కనక మహాలక్ష్మి దేవస్థానం నుంచి ఈవో బ్రహ్మరాంబ గారు. విశాఖపట్నంలోని ప్రముఖ ఆలయాలు శ్రీ కనక మహాలక్ష్మి, అలాగే సంపత్ వినాయక ఆలయాలకు ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు బ్రహ్మరాంబ గారు. వీరు కర్నూలులో జన్మించారు. 1982లో దేవాదాయ శాఖలో సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2009 నుంచి కనక మహాలక్ష్మి దేవస్థానానికి ఈవోగా పనిచేస్తున్నారు. అలాగే 2013లో సంపత్ వినాయక ఆలయానికి ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ రెండు ఆలయాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు బ్రహ్మరాంబ గారు. వారు స్వామివారి ఆశీస్సులు, సత్కారాన్ని అందుకుంటున్నారు. తరువాత ఈవో వివికే ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వివికే ప్రసాద్ గారు, మోపిదేవి ఆలయం, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మోపిదేవి ఆలయానికి ఈవోగా ఉన్న వీరు ఆలయ అభివృద్ధిలో విశేష కృషి చేశారు. ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆలయ ప్రతిష్టను ఇనుమడింప చేయడంలో, పవిత్రతను కాపాడడంలో ఆయన విశేష కృషి చేశారు. ఆ తదుపరి గ్రంథకర్తల్ని కూడా సన్మానించుకోవటం ఒక గౌరవ సూచకం కాబట్టి ఈనాడు సత్కారం పొందుతున్న గ్రంథకర్త శ్రీ శలాక రఘునాథ శర్మ గారు, వారిని వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం. ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు రాజమండ్రి నుంచి వచ్చారు. ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు గ్రంథ రచయితగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. అనేక గ్రంథాలను రచించారు వీరు. అలాగే యక్ష ప్రశ్నలు మొదలైన 33 ఆధ్యాత్మిక గ్రంథాలను రచించి దేశమంతటా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తున్నారు. వేద పండితులు ప్రధాన అర్చకులే కాదు, సేవ చేస్తూ కూడా, ఆధ్యాత్మిక సేవ చేస్తూ కూడా ఆ భగవంతుని కొలవటం ఒక ఆనవాయితీ. దాంట్లో భాగంగా గోసేవ చేస్తున్న గోసేవకులు కె శ్రీనివాస్ ప్రసాద్ గారు, శ్రీ శంకర్ విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్, వారిని సమనీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అనేది మనకు పురాణాల్లో చెప్పబడింది. జంతు ప్రేమికులైనటువంటి శ్రీనివాస్ ప్రసాద్ గారు గోసేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. కృష్ణా జిల్లా అవినిగడ్డకు చెందిన వీరు ఉన్నత చదువులు చదివినా కూడా గోసేవ చేయాలనే తలంపుతో హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి గోవుల సంరక్షణకు విశేష కృషి చేశారు. దయచేసి భక్తులకు విన్నపం, ఎవరూ కూడా క్యూ లైన్లో తోసుకోవద్దు. దయచేసి అందరికీ ఆ పరమాత్ముని దర్శనం అవుతుంది. దయచేసి నెమ్మదిగా ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొని దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక శ్రీ నంది సత్యనారాయణ గారు, శ్రీ లక్ష్మీ నృసింహాలయం, వెల్లుల, కరీంనగర్ జిల్లా, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ జిల్లా వెల్లుల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నంది సత్యనారాయణ గారు. వంశ పారంపర్యంగా ఆలయంలోకి ప్రవేశించి గత 50 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో తరిస్తున్నారు నంది సత్యనారాయణ గారు.
వారు వేదికపై స్వామివారి ఆశీస్సులు అలాగే సత్కారాన్ని కూడా అందుకుంటున్నారు. తదుపరి జె వెంకటస్వామి గారు శ్రీ వేణుగోపాల ఆలయం అల్లీపూర్ కరీంనగర్ జిల్లా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. జె వెంకటస్వామి గారు అల్లీపూర్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దాదాపు 25 సంవత్సరాలుగా అర్చక వృత్తిని చేపట్టి అర్చక వృత్తికే వన్న తీసుకొచ్చారు వీరు. అలాగే ఆలయానికి సంబంధించినటువంటి ఆగమ నియమాలు అలాగే ఆలయ పవిత్రత ప్రతిష్టను ఇనుమడింపు చేయడంలో విశేష కృషి చేశారు వీరు. వెంకటస్వామి గారి తర్వాత శ్రీ నరసయ్య స్వామి గారు శ్రీ ఆంజనేయ ఆలయం రామన్నపేట కరీంనగర్ జిల్లా వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ జిల్లా రామన్నపేటలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు నరసయ్య స్వామి వారు. వంశపారంపర్యంగా ఆలయంలోకి ప్రవేశించి గత 30 సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ దేవుని సేవలో తరిస్తున్నారు నరసయ్య స్వామి గారు. వారు స్వామివారి ఆశీస్సులు సత్కారాన్ని అందుకుంటున్నారు. తదుపరి రాజేశ్వరయ్య స్వామి గారు శ్రీ రాజేశ్వర ఆలయం రాయకల్ కరీంనగర్ జిల్లా వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రాజేశ్వరయ్య స్వామి వారు గత 50 సంవత్సరాలుగా అర్చక వృత్తిలో ఉంటూ వంశ పారంపర్యంగా సంక్రమించినటువంటి ఈ వృత్తిని స్వీకరించి అర్చక వృత్తికే వన్న తీసుకొచ్చారు. అలాగే ఆలయ నియమాల్లోనూ పవిత్రతను కాపాడడంలోనూ ప్రతిష్టను ఇనుమడింపు చేయడంలోనూ విశేష కృషి చేశారు వీరు. అలాగే రాజేశ్వరయ్య స్వామి వారు శతాధిక ఆలయాల్లో విగ్రహాల్ని ప్రతిష్ఠించారు. ఆ దైవ సేవలో తరిస్తున్నారు. వారి తర్వాత రొంపిచెర్ల ఆంజనేయులు గారు శ్రీ వల్లభరాజస్వామి ఆలయం పమిడిపాడు గుంటూరు జిల్లా వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో వెలిసిన శ్రీ వల్లభరాజస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రొంపిచెర్ల ఆంజనేయులు గారు వంశపారంపర్యంగా ఆలయంలోకి ప్రవేశించి గత 35 ఏళ్లుగా స్వామివారి సేవలో తరిస్తున్నారు. స్వామివారి ఆశీస్సులు సత్కారాన్ని వారు ఈ కోటి దీపోత్సవ వేదిక మీద అందుకుంటున్నారు. తరువాత ఎం చక్రధర్ గారు శ్రీముఖలింగేశ్వర ఆలయం తోటూరు వారి తరపున సాయి శర్మ గారు ఆశీస్సులు అందుకుంటున్నారు. శ్రీ చక్రధర్ గారు శ్రీముఖలింగేశ్వర ఆలయం తోటూరు ఆలయంలో ప్రధాన అర్చకులుగా వారు పనిచేస్తున్నారు. వారి తరపున సాయి శర్మ గారు ఈనాటి ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. స్వామివారి ఆశీస్సులతో పాటు ఈ కోటి దీపోత్సవంలో ఒక దీపం వెలిగిస్తే కాదు అనేక కోట్ల దీపాలను మనం చూస్తున్నాం. ఎంతో అదృష్టవంతులం. మరి కాసేపట్లోనే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈరోజు ఈ వేదిక పైన సత్కారాన్ని ఆశీస్సులను అందజేసిన వేద పండితులకు ప్రధాన అర్చకులకు యువలకు గ్రంథకర్తలకు సేవకులకు తమ ఆశీస్సులు అలాగే సత్కారాన్ని అందజేసిన రామానుజ జీయర్ స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక మీద మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి కాసేపట్లోనే మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఈ దీపోత్సవ వేదిక మీద నయనానందకరంగా మనం వీక్షించవచ్చు. భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక నవంబర్ 17న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భస్మాభిషేకాన్ని నిర్వహించబడుతోంది. సామూహిక భస్మాభిషేకం అలాగే కైలాస కార్తీక దీపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆహ్వానితులే. అలాగే 18వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యతీంద్రులు పీఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలతో భక్తి కోటి దీపోత్సవం సుశోభితం కాబోతోంది. భక్తులందరూ ఆహ్వానితులే. శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారు తమ ఆశీస్సుల్ని అందజేస్తున్నారు. మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు రమాదేవి దంపతులను వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజయ్యర్ స్వామి వారి ఆశీస్సులను గైకొనవలసిందిగా కోరుతున్నాము. రచనా గ్రూప్ సంస్థల అధినేత నరేంద్ర చౌదరి గారిని, రచనా గ్రూప్ డైరెక్టర్ రమాదేవి మేడం గారిని, అలాగే వారి మాతృమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి ఆశీస్సులతో పాటు ఈనాటి ఈ వేదిక పైన విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం తరపున విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ప్రధాన అర్చకులు దేశికాచార్యులు వారు, అలాగే ఈవో బ్రహ్మరాంబ గారు ఆ కనక మహాలక్ష్మి ఆశీస్సులను అందజేస్తున్నారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. నాట్య విశారద కోకా విజయలక్ష్మి గారు ఇప్పుడు తమ నృత్యాభినయంతో మనందరినీ అలరించబోతున్నారు. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు చక్కగా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాము. చిన్నతనం నుంచే నాట్యంపై ఉన్న ఇష్టంతో ఈమె నాట్య విద్యను అభ్యసించారు. అలాగే ఎంఏ కూచిపూడి చేసి పిహెచ్డి చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు నేర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇప్పుడు తమ నాట్యాభినయంతో మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్నారు. విజయలక్ష్మి గారిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि
महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं 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 मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पप्पमगमरिस सरिसपमगम सनि सरिगमरि सरि सनिप सनिप मगम निपमरि गमरिस रीस सानिप मगमरि सरिगम गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादि वन्दित महागणपतिं తదుపరి చక్కటి నృత్య విభావరి ఉంటుంది. కోక విజయలక్ష్మి బృందమే ప్రదర్శించబడుతుంది. దయచేసి వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు కూర్చోండి.
సా